హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో మిక్స్డ్ పల్సెస్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలాంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్ని అయితే వీక్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా తీసుకోవాలి. ఇలాంటివి పిల్లలకి పెట్టడం వల్ల బేబీ డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కటి తిన్నా చాలు, కడుపు నిండిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ ప్రాసెస్లో మనం ఈ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని దీనిలో అరకప్పు పెసరపప్పు, అరకప్పు మినప్పప్పు వేసుకోండి. ఇవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు పొట్టు తీసుకునేంత టైం లేకపోతే మినపగుళ్ళు పెసరగుళ్ళు అయినా వేసుకోవచ్చు. కానీ హెల్త్ పరంగా అయితే ఇలా పొట్టుతో ఉన్న పప్పులు అయితే చాలా మంచివి. మరొక గిన్నె తీసుకుని అరకప్పు నల్ల శనగలు, అరకప్పు పల్లీలు, అలాగే దీనిలో అరకప్పు బియ్యం కూడా వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మునిగేంత వరకు వాటర్ని వేసుకుని ఈ రెండింటిని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. అంటే మార్నింగ్ వేసే దోశల కోసం నైట్ వేసుకుంటే సరిపోతుంది. పప్పు చూడండి బాగా సోక్ అయింది కదా. ఇలా నానిన పప్పుని దీనిలోని పొట్టు తీసుకోవాలి. పొట్టు మరి ఎక్కువగా తీయొద్దు. 40% పొట్టును పప్పుతోనే పాటు వదిలేయండి. వీటిని కూడా బాగా క్లీన్ చేసుకుని ఈ పప్పులన్నింటినీ ఒక గిన్నెలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పప్పులను ఇలా మిక్స్ చేసుకున్నాక మిక్సీ జారులో వేసుకుని దోశ పిండిలానే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు గ్రైండ్ చేశాక చివరిలో మిక్సీ జారులో 8 వెల్లుల్లి రెమ్మలు, 1 ఇంచు అల్లం, 2 పచ్చిమిర్చి, సగం ఉల్లిపాయ, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవి తొందరగా గ్రైండ్ అవ్వడానికి దీనిలో కొన్ని పప్పులు కూడా వేసుకుని వీటిని మెత్తగా మిక్సీ పట్టండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పిండిలో వేసుకుని గరిటెతో ఇలా బాగా మిక్స్ చేసుకోండి. నేను తీసుకున్న అరకప్పు పల్సెస్కి చాలా పిండి అయ్యింది. నాకు అయితే 2 డేస్కి వస్తుంది. దీనిలో సగం పిండిని పక్కకు తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. మిగిలిన పిండిలో రుచికి తగినంత ఉప్పుని వేసుకుని దోశ పిండి కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దోశ వేయడం కోసం స్టవ్ పైన ఒక దోశల పెనం పెట్టుకుని కొంచెం హీట్ అయ్యాక ఇలా ఉల్లిపాయను రుద్దండి. దోశలు బాగా వస్తాయి. మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక గరిటెతో తీసుకుని ఇలా దోశలా వేసుకోవాలి. దీనిపైనే సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు వేసుకుంటున్నాను. దీనిలో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఈ పిండితోనే ఎగ్ దోశ, కారం దోశ కూడా వేసుకోవచ్చు. దీనిని మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వండి. ఇలా ఒకవైపు కాలాక దోశను మొత్తానికి తీయకుండా ఇలా ఒకవైపుకి ఫోల్డ్ చేసుకుని పెనం మధ్యలో తీసుకుని 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఇలా బాగా కాలిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకోండి. మరొక దోశ ప్లెయిన్ దోశ వేస్తున్నాను. ఇలా దోశ వేసుకుని దీనిపైన ఆయిల్ వేసుకుని బాగా కాలిన తర్వాత ముందు దోశలానే ఒకవైపు ఫోల్డ్ చేసుకుని 2 వైపులా కాల్చుకోవాలి. మనం ఏ దోశలు చేసుకున్నా ఇలా ఒకవైపు ఫోల్డ్ చేసుకుంటే దోశలు క్రిస్పీగా స్పాంజీగా బాగా వస్తాయి. వీటిని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, వేడి వేడి దోశ రెడీ. నేను దీనిలో మెత్తగా రావడానికి ఈనో కానీ సోడా కానీ ఏమీ మిక్స్ చేయలేదు. చెప్పాలంటే మనం రోజు వేసుకునే దోశల కన్నా ఇంకా సాఫ్ట్గా వస్తాయి. దీనికి అయితే చట్నీ కూడా అవసరం లేదు. ఇలాంటి హెల్తీ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.